హోరాహోరీగా జరిగిన ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కోనె సీతారామరావు ప్యానెల్ ఘన విజయం సాధించింది. తనను గెలిపించిన న్యాయవాదులందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఏలూరు కోర్టు పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అంటున్న కోనె సీతారామరావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కోనె సీతారామరావు గారు ఘన విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తుంటే మొత్తం బార్ అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో న్యాయవాదులందరూ కూడా పెద్ద సంఖ్యలో కోనె సీతారామరావుకి వైపు నిలిపి ఘన విజయం సాధించేట్టుగా కృషి చేశారు. ఇక్కడ మనతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్నికైన కోనె సీతారామరావు గారు ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. వరుసగా ఇది నేను మూడోసారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. దానికి ముందుగా మా సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము గత 2 సంవత్సరాల నుంచి ఏలూరు కోర్టులో చాలా పనులు చేశాం. ఎందుకంటే అంతకు ముందున్న అధ్యక్షుడు అసలు కరెంటు లేకుండా అంధకారంలో కట్టి మేము కరెంటు రెస్టోర్ చేసుకున్నాం. అది దాని తర్వాత మేము సోలార్ పెట్టి మేము కరెంటు ఖర్చు లేకుండా చేశాం ఈ సంవత్సరం. తర్వాత మాకు ఏలూరు కోర్టులో రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలకి మేము 1,20,00,000 చిల్లర గ్రాంట్ చేపించుకుని ఆ రోడ్లు, డ్రైనేజీ పెడతానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా మాకు కోర్టు బిల్డింగ్ G+5 కోర్టు కొత్త బిల్డింగ్ కడతానికి కూడా పంపించాము. అది కూడా త్వరలోనే పర్మిషన్ వస్తుందండి. దాంట్లో 19 కోట్లు ఉండేటట్లుగా ప్రతి ఫ్లోర్ లో న్యాయవాదులకు బార్ అసోసియేషన్ ఉండేటట్లుగా కూడా ప్రపోజల్ మా జిల్లా జడ్జి గారు పంపించారు. ఇంకా ముందు మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు మా బార్ అసోసియేషన్ లో 0 అకౌంట్ అండి. దగ్గర 23 లక్షల చిల్లర అంత ముందు ఉన్న అధ్యక్షుడు ఏ సభ్యుడు పర్మిషన్ లేకుండా జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా విత్డ్రా చేశారు. ఆ విషయం మేము క్లియర్ గా మా ఆడిట్ రిపోర్ట్ లో చేశాము. తర్వాత లైఫ్ కి కట్టించుకున్న డబ్బులు కూడా మాయమైపోయినాయి. కొంత నగదు కూడా మాయమైపోయింది. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గతంలో చేసిన అధ్యక్షులు లోపాలు సరిదిద్దుకుంటూ డెవలప్ చేయబట్టి మీరు హ్యాట్రిక్ గా గెలిచారని తప్పకుండా అదండి ఖచ్చితంగా అండి. నేను చేసిన మంచితనమే వాళ్ళంతా నా మీద అభిమానంతో 3వసారి కూడా నన్ను గెలిపించారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా 3వసారి గెలిచారు కాబట్టి ఇప్పుడు ఈసారి మీ బార్ అసోసియేషన్ కోసం మీరు ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకున్నారు? బార్ అసోసియేషన్ ఈ సంవత్సరం మా జిల్లా కోర్టు పశ్చిమ గోదావరిలో పెట్టి 100 సంవత్సరాలు అయింది. దాని గురించి మేము ఇక్కడ పనిచేసిన న్యాయమూర్తులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా మేము పండగ చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అది అందరు సభ్యుల సహకారంతో చేస్తామని చెప్తున్నాము. ఈ రోజు మాకు ఇక్కడ ఎన్నికలు ఇంత సవ్యంగా జరిపిన ఎన్నికల అధికారి సురేష్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ వాళ్ళ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలా చూసుకుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కోనె సీతారామరావు హ్యాట్రిక్ విజయం సాధించిన చుట్టూ వరుసనే 3వసారి తీసుకొచ్చాడు. గతంలో అధ్యక్షుడిగా చేసిన అతను అనేక అవకతవకల్లో పాల్పడ్డాడు. మేము వచ్చిన కాడి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మాకు వరుసనే 3వసారి హ్యాట్రిక్ విజయం అందించారు. ఈసారి పూర్తి స్థాయిలో ఏలూరు చరిత్ర నిలిచిపోయే విధంగా ఈ ఏదైతే భవన నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఏదైతే లాయర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరిగేట్టుగా కూడా చేస్తామని కూడా పేర్కొంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు కోర్టు ప్రాంగణం బార్ అసోసియేషన్ ప్రాంగణం నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 9 టీవీ.